టీఎస్ పీజీ సెట్ ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్గా మీకు లైక్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుందో వాళ్ళకు ఫేజ్ 1కి అలౌ చేస్తారు. సో చాలామంది లైక్ మిస్టేక్ చేయడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు కాలేజెస్ పెట్టుకుంటారు, మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకుంటారు, మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ పెట్టుకుంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఎంటెక్ వాళ్ళు కావచ్చు, ఎంఆర్క్ కావచ్చు, లైక్ ఎంఫార్మసీ కావచ్చు, ఒకటే వెబ్సైట్లో మీకు సపరేట్గా ఎంఫార్మసీ వాళ్ళు ఎంఫార్మసీ పెట్టుకుంటారు, ఎంటెక్ ఎంఆర్క్ వాళ్ళు ఇట్లా సపరేట్ పెట్టుకుంటారు. కానీ స్టూడెంట్స్ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే మన కౌన్సిలింగ్ వచ్చేసి 2 ఫేజెస్ ఉంటుంది. సో ఈ 2 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంటుంది, సెకండ్ ఫేజ్లో ఏ విధంగా ఉంటుంది, మనము ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాలా లేదంటే సెకండ్ ఫేజ్ ట్రై చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ వస్తే ఏం జరుగుతుంది. సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకుంటే మీకు మంచి కాలేజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకున్న డౌట్స్ అండి ఇందులోనే క్లారిఫై చేసేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎంటెక్ ఎంఫార్మసీ ఏదైనా కానీ కంబైన్డ్ కాబట్టి నేను అందరికీ కలిసి ఒకేసారి చెప్తున్నాను. సపోజ్ మనకు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మనకు ఫేజ్ 1లో ఫిల్ అవుతాయి. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఇక్కడ కూడా చాలా టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లుంటారంటే నేను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ కానీ ఇలా టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో వస్తేనే ఎంటెక్ కానీ ఎంఫార్మసీ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలా ఉంటారంటే నాకు గవర్నమెంట్లో వచ్చినా చేస్తా, నేను ఒక టాప్ 10, టాప్ 30లో ఆర్ టాప్ 20లో వస్తే నేను చేస్తా అనే వాళ్ళు ఉంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్. థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఎట్లుంటారంటే కొందరు నాకు జస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఎంటెక్ సర్టిఫికేట్ కావాలి ఆర్ ఎంఫార్మసీ, సో నాకు ఎక్కడ వచ్చినా చేస్తా అనే వాళ్ళు ఉంటారు, థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎట్లుంటారంటే ఎవరైతే పిహెచ్డి చేయాలి, నేను కూడా ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, నేను రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, సో నాకు ఎక్కడ ఎంటెక్ వచ్చినా ఎక్కడ ఎంఫార్మసీ వచ్చినా నేను చేసేటట్టుంటా. సో ఇలా 4 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకొక టైప్ ఆఫ్ వాళ్ళు ఎట్లుంటారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే మాకు ప్రమోషన్స్ కావాలి అండ్ పీజీ వల్ల నేను ప్రైవేట్ లెక్చరర్స్ అవుదాం అనుకుంటున్నా, లైక్ బీటెక్ కాలేజెస్లో నేను చెప్దాం అనుకుంటున్నా టీచింగ్. సో ఇలా చాలా టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రియారిటీ ఆర్డర్ బట్టి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అందరు సేమ్ టైప్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వరండి. కొందరు మంచి కాలేజెస్ పెట్టుకుంటారు, కొందరు నార్మల్గా వాళ్ళు కొన్ని అడిగి మరి ఏదైతే లూజ్ కాలేజ్ ఉంటుందో ఆ కాలేజెస్కి వెళ్ళి పెట్టుకుంటారు. అది లూజ్ కాలేజా లేదంటే అటెండెన్స్ మ్యాండేటరీయా, లైక్ మార్క్స్ ఈజీగా వేస్తారా, అవి మనం చెప్పుకోలేము. అంటే మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ చదివి వాళ్ళకు అడిగితే తప్ప మనకు ఆ డీటెయిల్స్ తెలియవు. సో చాలామంది ఇలా ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉంటారో 30, 35 కొందరు ఇట్లా ప్రమోషన్స్ కోసమని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి కొద్దిగా డేటా ఉంటుంది. కానీ మనము ఇప్పుడు స్టూడెంట్స్కి తెలియదు. సో ఇలా చాలా కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి సో నేను చెప్పిన 4 to 5 పాయింట్స్లలో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సో కొందరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఓయూ, జేఎన్టీయూ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఇట్లా ఇందులో వస్తేనే చేస్తా అనే వాళ్ళు ఉంటారు. కొందరు ఎక్కడ వచ్చినా చేస్తా అనే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ తెలుసుకోండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఎంటెక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఒక టాప్ 10 పెట్టిండు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీయూ, ఉస్మానియా, సిబిఐటి, విఎన్ఆర్ ఈ విధంగా మనము టాప్ 10 పెట్టిండు ఒక క్యాండిడేట్. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను యాజ్ పర్ ర్యాంకింగ్గా. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఎంటెక్కి సంబంధించిన పీడిఎఫ్స్ ర్యాంకింగ్ ప్రకారంగా పెట్టాను, ఎంఫార్మసీకి సంబంధించినవి కూడా పెట్టాను. సో అవి డౌన్లోడ్ చేసుకొని మీకు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఒక క్యాండిడేట్ 10 కాలేజెస్ పెట్టిండు, ఇంకొక క్యాండిడేట్ ఒక 20 కాలేజెస్ పెట్టిండు, ఇంకొక క్యాండిడేట్ 30 కాలేజెస్ పెట్టిండు. సో ఇక్కడ ఎంటెక్ ఎంఫార్మసీ సేమ్ అండి. సో దట్ నేను అందరికి కలిపి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సపోజ్ ఒక క్యాండిడేట్ 10 పెట్టిండు. ఆ 10 పెట్టినప్పుడు మనకు మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? ఫస్ట్ వచ్చేసి మీకు వచ్చిన ర్యాంక్, సెకండ్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, క్యాస్ట్. సో ఇవి రెండే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జెండర్.
సో బాయ్స్కి ఒక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది, గర్ల్స్కి ఒక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది. సపోజ్ బాయ్కి 10th ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అనుకో, గర్ల్స్కి 50-60 వచ్చినా వస్తుంది ర్యాంక్, ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ మనకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో కేటగిరీ, మనకు బ్రాంచ్, స్పెషలైజేషన్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్పెషలైజేషన్స్. సో ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మీ బ్రాంచ్ లైక్ మీరు బీటెక్ సివిల్ చేశారనుకో, సివిల్కి సంబంధించిన స్పెషలైజేషన్స్, లైక్ ట్రిపుల్ చేశారనుకో అట్లా. సో ఇవి కూడా మనకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ అవన్నీ ముందే వెబ్ ఆప్షన్స్ ముందే అన్నీ మనము ప్రాక్టికల్గా మనకి ఎలాంటి స్పెషలైజేషన్స్ కావాలి, నాకు ఏ కాలేజ్ రాబోతుంది అన్నీ అనాలిసిస్ చేసుకుంటే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బ్లైండ్గా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు లైక్ మంచి కాలేజ్ రాకపోవచ్చు అండి. సో ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ 10 కాలేజ్ పెట్టిండు, ఒక కాలేజ్ 20, ఒక క్యాండిడేట్ 30 కాలేజ్ పెట్టిండు. సో ఈ 3 ఎగ్జాంపుల్స్కి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా మీ జెండర్, మీ క్యాస్ట్ పరంగా ఎవరైతే 10 కాలేజెస్ పెట్టిండో అతనికి ఒక 5th కాలేజ్ వచ్చింది అనుకోండి. సపోజ్ జేఎన్టీయు, ఉస్మానియా, సిబిఐటి, విఎన్ఆర్, సివిఆర్, ఇట్లా ఫస్ట్ 5 పెట్టిన, ఫస్ట్ 10 పెట్టిండు, కానీ నాకు సివిఆర్ కాలేజ్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ పర్సన్కి అతను కూడా ఒక 20 కాలేజ్ పెట్టిండు, కానీ అతనికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది సెకండ్ పర్సన్కి. థర్డ్ పర్సన్ ఉన్నాడు, అతను ఒక 30 కాలేజ్ పెట్టిండు, అతనికి ఒక 10th కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఒక వాసవి కాలేజ్ కానీ, ఒక లైక్ ఏదో ఒకటి ఎంజీఐటి కానీ, ఇలా ఒక 10th 12th కాలేజ్ వచ్చింది. సపోజ్ ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ అర్థం చేసుకొని మీరు కూడా సేమ్ ఫాలో అవ్వాలి. సో ఒక క్యాండిడేట్కి మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చింది, ఒక క్యాండిడేట్కి టాప్ 5లో ఉన్న కాలేజ్ వచ్చింది, ఒక క్యాండిడేట్కి టాప్ 10 టాప్ 20లో వచ్చింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పక్కా ఎంటెక్ చేయాలి, నేను పక్కా ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ వచ్చినా ఫస్ట్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్, మీరు ఆ కాలేజ్ని బుక్ చేసుకొని హోల్డ్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ కాలేజీని వదిలేయచ్చు. కాకపోతే వదిలేయడం వల్ల మీకు ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు పక్కా ఎంటెక్ ఫార్మసీ చేయాలనుకుంటే మీకు వచ్చిన కాలేజ్ని ఫస్ట్ బుక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్కి 10th కాలేజ్ వచ్చింది, 10th కాలేజ్ని మీరు ఫస్ట్ ఫేజ్లో బుక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఫేజ్లో ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి? మీకు 10th కాలేజ్ వస్తే టాప్ 9 కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో అర్థమైందని అనుకుంటున్నాను. సపోజ్ ఒక కాలేజ్ 30 కాలేజ్ పెట్టిండు, కానీ అతనికి ర్యాంక్కి 6th కాలేజ్ వచ్చింది. 6th కాలేజ్ వచ్చిందంటే దాని అర్థమైంది ఇంకా 5 కాలేజెస్కి మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. సో మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఫేజ్లో ఆ 5 కాలేజెస్కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు 30 పెడితే 6th కాలేజ్ వచ్చింది, సో మళ్ళీ ఇవన్నీ పెట్టద్దిగా, ఓన్లీ టాప్ 5లో మీకు వేకెన్సీస్ ఉంటే వస్తాయి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఫేజ్లో పక్కా ఎంటెక్ ఫార్మసీ చేయాలనుకుంటే మీకు వచ్చిన కాలేజ్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో మీకు సీట్ అలాట్మెంట్లో ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అదే రోజు మీరు లైక్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మొత్తం ఫీజు ఎంత కట్టాలి మనకి ఇయర్లీ అని దాని మీద ఉంటుంది. ఇయర్లీ ఉంటే ఇయర్లీ, మనకు సెమ్ ఉంటే సెమ్. సో మోస్ట్లీ ఇయర్లీ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం మనం బ్యాంక్లో పే చేయాలి. బ్యాంక్లో పే చేసి ఆ చలాన్ తీసుకుపోయి మనము ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు మనం ఆ బ్యాంక్ స్లిప్ తీసుకెళ్ళాలి, మీ ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడ టీసీ సబ్మిట్ చేసి, సపోజ్ వాళ్ళు ఒరిజినల్స్ అడిగితే ఒరిజినల్స్ ఇచ్చేయాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ ఇవ్వాలి, మిగతాయి మనం తెచ్చుకోవాలి. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్. ఎవరికైతే మీకు ఇప్పుడు టూ కేటగిరీ ఉంటారు. సపోజ్ మీకు వచ్చిన కాలేజ్ నచ్చిందనుకో, ఈ ప్రాసెసే, నచ్చకపోయినా ఇదే చేయాలి. ఎందుకో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఫేజ్ 1లో వచ్చే కాలేజెస్ అన్నీ మంచి కాలేజెస్ ఉంటాయి, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఒక కాలేజ్ వస్తుంది. సో ఫేజ్ 2లో ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో బుక్ చేసుకుని హోల్డ్ పెట్టుకుంటారు కదా, అవన్నీ ఆల్రెడీ బుక్డ్ ఇక. సో అవి మళ్ళీ ఫేజ్ 2లో వాళ్ళకి కనిపించవు. ఎవరైతే ఫేజ్ 1లో సీటు వద్దనుకున్న వాళ్ళు, ఎవరైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని కాలేజెస్లో, అవి మాత్రమే మనకు ఫేజ్ 2లో కనిపిస్తాయి. సో అప్పుడు మీరేం చేయాలి, ఆల్రెడీ ఫేజ్ 1లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అండ్ ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉంటారు, అండ్ ఎవరైతే అసలు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, నేను ఫేజ్ 2లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా అనుకున్న వాళ్ళు 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన క్యాండిడేట్ ఏం చేయాలంటే, మీకు 5th కాలేజ్ వచ్చింది, మీరు టాప్ 4 మాత్రమే పెట్టాలి. ఒక క్యాండిడేట్ ఉన్నాడు 20 కాలేజ్ పెట్టిండు, కానీ అతనికి 11th కాలేజ్ వచ్చింది, అంటే
10 కాలేజెస్ మాత్రమే నెక్స్ట్ ఫేజ్లో పెట్టండి, మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. సో మీకు వచ్చిన కాలేజ్ కన్నా టాప్ కాలేజెస్ ఏముంటాయి అవి మాత్రమే ఫేజ్ 2లో పెట్టాలి. కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో లైక్ ఫేజ్ 2లో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎవరు అసలు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, నేను ఓన్లీ ఫేజ్ 2లో రిజిస్టర్ అవుతున్నా అనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ ఫేజ్ 1లో రిజిస్టర్ అయ్యి సీట్ రాని వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ కంపల్సరీగా చేయాలనుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజీలో ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ కన్నా సాటిస్ఫై అవ్వకుంటే పైన ఉన్న కాలేజ్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకొక డౌట్ రావచ్చు, సపోజ్ మీరు పెట్టిన పైన కాలేజెస్లో వేకెన్సీస్ ఉంటేనే మీకు కాలేజ్ చేంజ్ అవుతుంది, సపోజ్ వేకెన్సీస్ లేకపోతే అదే కాలేజీలో ఉండాల్సి వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే మీరు చాలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఎవరికైతే పక్కా ఈ కాలేజీలన్నా వేస్తా లేకుంటే మంచి కాలేజీలో వస్తా అనుకున్న వాళ్ళు ఫేజ్ 1లో మీరు మనీ కట్టేసి వెళ్ళిపోవాలి. ఫేజ్ 2లో మీకు సపోజ్ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకున్నా మీరు ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇది మనకు ప్రొసీజర్ ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, నాకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎంఫార్మసీ పాలమూరు కానీ లేదంటే కాకతీయ, నాకు ఇందులో వస్తేనే చేస్తా అనుకున్న వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు ఎట్లా పెట్టాలి, ఫస్ట్ ఈ 4 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ మీ ర్యాంక్ మంచిగా ఉంది మీకు వచ్చిందనుకో, సపోజ్ జేఎన్టీయు, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు ఇట్లా పెట్టిళ్ళు కంబైన్డ్గా చెప్తున్నా ఎంటెక్ ఎంఫార్మసీ. సపోజ్ మీకు ఉస్మానియా వచ్చింది, సపోజ్ మీకు నచ్చింది, నాకు ఉస్మానియా నచ్చింది, నాకు ఇక కౌన్సిలింగ్ అవసరం లేదంటే ఉస్మానియా అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు చూపిస్తుంది, కొందరికి 0 చూపిస్తుంది, కొందరికి 500,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు అదే గేట్ కానీ జీపేట్తో ఉంటే మొత్తం ఫీజు కనిపిస్తుంది. అది బ్యాంకులో కట్టేసి ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తే మీకు అయిపోతుంది. మీకు ఆ సీట్ సాటిస్ఫాక్షన్ అయిపోతే ఫేజ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు కాలేజ్ మంచి వచ్చింది కానీ మీకు స్పెషలైజేషన్స్ మంచి రాలేవు, మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఫేజ్లో మీకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా, జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ పెట్టి సపోజ్ మీ బ్రాంచ్లో నాకు ఇంకా మంచి స్పెషలైజేషన్ రావాలంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాంచెస్ ఏవైతే మీకు ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి కానీ మీకు 2 ఇష్టం, ఆ 2 మాత్రమే పెట్టండి. సో మీకు సెకండ్ ఫేజ్లో ఇన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో ఫేజ్ 1లో కాలేజ్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ టాప్ కాలేజెస్ పెట్టాలి, ఆ టాప్ కాలేజ్లో ఉన్న స్పెషలైజేషన్స్ మీకు నచ్చినవి పెట్టొచ్చు, లేదా నాకు ఏ స్పెషలైజేషన్ వచ్చినా నాకు కాలేజ్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా ఉంది, జేఎన్టీయూ ఉంది, సపోజ్ నాకు ఎందులోన్నా రాని నాకు సీట్ కావాలి ఆ కాలేజీలో అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు జేఎన్టీయూ అనుకోండి, ఏది మీకు ఇష్టమో అది ఫస్ట్ కాలేజ్ పెట్టండి. ఇప్పుడు సివిల్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా మెకానికల్ ఉందనుకోండి, మెకానికల్లో ఉన్న అన్ని వరుసగా మీరు ఫస్ట్ పెట్టండి వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఓయూ పెట్టండి, ఓయూలో మెకానికల్ అనుకుంటే మెకానికల్కి సంబంధించిన అన్నీ పెట్టండి. అదే ఫార్మసీ అనుకోండి, సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ ఉందనుకోండి, ఫస్ట్ జేఎన్టీయూలో ఉన్న ఎంఫార్మసీ ఏవైతే వెబ్ ఆప్షన్స్ కనిపిస్తాయో అన్నీ పెట్టండి. సో అలా ఈ విధంగా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరైతే ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీలో చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు లైక్ అందులో వస్తే చేస్తారు, లేదంటే చెయ్యరు. సో ఇలా కూడా ఉంటారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఫేజ్ 1లో పక్కా ఎంటెక్ ఎంఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళు ఫేజ్ 1లో ఏ కాలేజ్ వచ్చినా మనీ కట్టేసి బుక్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్లో దానికన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టాలి. సపోజ్ సీట్ వేకెన్సీస్ లేవు, మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, సీటు రాకపోతే ఈ సీట్ ఉంటుంది, ఈ సీట్ మాత్రమే ఉంటుంది. సపోజ్ ఇంకొక డౌట్ రావచ్చు, మీకు ఇప్పుడు టాప్ 10 ఉంది, ఒక క్యాండిడేట్కి 8th కాలేజ్ వచ్చింది, సపోజ్ టాప్ 7 పెట్టిండు, సపోజ్ 6th కాలేజ్ వచ్చింది అనుకో, ఈ కాలేజ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో అది ఫైనల్, మళ్ళీ నాకు ప్రీవియస్ది ఉంటుంది అంటే ఉండదు, అది వేరే వాళ్ళకి ఇచ్చేసి మీకు మంచి కాలేజ్ ఇస్తున్నాడు ఇంకా. సో ఈ విధంగా కూడా చాలామంది మిస్టేక్ ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఆ కాలేజ్ ఉంటుంది, ఈ కాలేజ్ 2 ఉంటాయి, నేను రెండిట్లో ఏదన్నా పోవచ్చు అంటే పోరాదు. సో ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో మీరు ఎంటెక్ కానీ ఎంఫార్మసీ ఒక 10 కాలేజీలు పెట్టారు, మీ ర్యాంక్ ప్రకారంగా 8th కాలేజ్ వచ్చింది, ప్రియారిటీ 8th వచ్చింది ఫస్ట్ ఫేజ్లో, మీరు 7 పెట్టారు. సపోజ్ మీ ర్యాంక్ మంచిగా ఉంది, ఎట్లా ఉండండి ర్యాంక్, సపోజ్ మీ ర్యాంక్కి వేకెన్సీస్ ఉన్నాయి,
6th కాలేజ్ వచ్చింది అనుకోండి, ఈ 8th కాలేజీగా మీకు ఇవ్వరు, ఆ 6thలోనే పోవాలి. సో మీకు ఈ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్. కాబట్టి ఆ 6thలో వస్తేనే ఆ 6thలోనే పోవాలి, ఇక 8th మర్చిపోవాలి. సో మీకు దీనికన్నా మంచి ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ పెట్టే కాలేజెస్ ఎట్లున్నారంటే వస్తే ఇందులోనే ఉంటా, లేదంటే నాకు నచ్చిన కాలేజెస్లో వెళ్ళిపోతా. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను పీడిఎఫ్స్ పెట్టిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, అందులోకి వెళ్ళే ఇప్పుడు టాప్ 10 ఉన్నాయి. టాప్ 10 వరుసగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ టాప్ 10లో ఇవి నాకు ఈ కాలేజెస్లో మాత్రమే నేను వెళ్ళాలనుకుంటున్నా, కాలేజ్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంది, నేను కొన్ని కాలేజ్ లైక్ 80,000 70,000 ఉన్న ఎంటెక్ కాలేజ్లో వెళ్తా అనుకున్న వాళ్ళు, మీరు మనకు కాలేజ్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు మన టీఎస్ పీజీ సెట్ వెబ్సైట్లో. అందులో మీరు చూసి ఏ కాలేజెస్లో అయితే తక్కువ ఫీజు ఉందో అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీ యొక్క ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోవాలి. సో మెయిన్గా ఒకటే, ఫేజ్ 1లో సపోజ్ మీరు ఫీజు కట్టకుండా వదిలేశారనుకోండి, ఫేజ్ 2 ఎవరైతే ఉంటారో వెయిటింగ్ లిస్ట్లో, అంటే ఫేజ్ 2 మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎవరైతే మిగిలిన సీట్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్, ఉన్న సీట్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటే కంక్లూజన్ అండి, ఎవరైతే పక్కా ఎంటెక్ ఎంఫార్మసీ చేయాలనుకుంటే మీకు ఏ కాలేజ్ వచ్చినా ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెకండ్ పాయింట్, మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టండి. కాలేజ్ చేంజ్ అయితే ప్రీవియస్ కాలేజ్ ఉండదు. చాలామంది రెండు కాలేజెస్ ఉంటే నేను ఇందులో కాకపోతే అందులో వెళ్తా అంటే అలా ఉండదు. సో మంచి కాలేజ్ మాత్రమే పెట్టండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఫేజ్ 1లో మీకు ఒక కాలేజ్ వచ్చింది, సపోజ్ మనకు ఈ కాలేజ్ మనీ కట్టేసాం ఫేజ్ 1లో, మనకు ఒక 3 days రిపోర్టింగ్ టైం ఉంది. కాకపోతే నాకు నచ్చలేదు కాలేజ్, ఎందుకో బై మిస్టేక్గా నేను మనీ పే చేసా, కానీ ఇప్పుడు నాకు నచ్చలేదు అనుకుంటే మీరు రీఫండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో 100% ఆఫ్ రీఫండ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విఎన్ఆర్ వచ్చింది నాకు, సరే ఎంటెక్ చేద్దాం లేదంటే ఎంఫార్మసీ చేద్దాం, ఏదో ఒక కాలేజ్లో 80,000 బయట కట్టేసి నేను కాలేజ్ బుక్ చేసుకున్నా. కానీ ఒక 2 days తర్వాత నాకు వేరే కోర్స్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే నేను నార్మల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, అంటే 3 daysలో మీరు కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది కదా, ఆ 3 daysలో మీరు రీఫండ్ చేసుకోవచ్చు. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు రీఫండ్ వచ్చేస్తుంది ఫేజ్ 1లో. అదే ఫేజ్ 2లో అనుకోండి, ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2లో మళ్ళీ మీకు ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ మీకు కాలేజ్ రిపోర్టింగ్ టైం ఉంటుంది ఒక 4 days కానీ 5 days కానీ. అంతలోపు మీరు ఏం చేయాలి, సపోజ్ మీరు మనీ పే చేస్తారు కానీ ఒక 2 days తర్వాత నాకు ఈ కాలేజ్ నచ్చుతలేదు అనుకుంటే మీరు మళ్ళీ కాలేజ్ రీఫండ్ చేసుకోవచ్చు. కాకపోతే 50% ఆఫ్ మనీ మాత్రమే రీఫండ్ అవుతాయి. సపోజ్ మీరు ఒక 70,000 కడితే 35,000 వస్తాయి, 50,000 కడితే 25,000 వస్తాయి. సో మెయిన్గా మనము సీట్ అలాట్మెంట్ అయినప్పుడు మెయిన్గా ఇంకా చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేస్తలేరు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ వాళ్ళు కానీ మైనారిటీ వాళ్ళకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కట్ అయ్యి ఆ కాలేజ్లో ఎంతైతే ఫీజు ఉంటుందో అది సీట్ అలాట్మెంట్ మీద వస్తుంది. సో మీ సీట్ అలాట్మెంట్ మీద ఎంత ఫీజు ఉంటుందో అంత మీరు పే చేయాలి. సో ఎవరైతే గేట్ వాళ్ళు కానీ జీప్యాట్ వాళ్ళు మీరు మొత్తం ఫీజు పే చేయాలి. మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీకు స్టైపెండ్ వస్తుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏం రాదు. సో మీరు లైక్ ఎవరైతే టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎంఫార్మసీ కానీ లైక్ ఎంటెక్ కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో టోటల్ ఫీజ్ యూ హ్యావ్ టు పే అని కింద వస్తుంది మనకు. ఎగ్జాంపుల్ జేఎన్టీ వచ్చింది ఒక క్యాండిడేట్కి, జేఎన్టీ కాలేజ్ మీకు ఏ స్పెషలైజేషన్ వచ్చింది, మీ ఫస్ట్ ఇయర్ ఫీజు ఇంత మీరు పే చేయాలి ఫీజు. అండ్ పే చేసిన తర్వాత వితిన్ 4 daysలో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేయాలి, జిరాక్స్ సెట్ సబ్మిట్ చేయాలి. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత ఫీ ఉంటుందో అంత పే చేయాలి. ఎవరికి లైక్ రూల్స్ అన్నీ ఉంటాయి, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసే ఇస్తారు, మళ్ళీ ఫీజు ఎక్కువ ఉంటుంది అట్లేముండదు. సో మనకు అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగేది. ఇంకా ఎవరన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేయండి, మళ్ళీ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో చాలామంది ఇట్లా అనుకుంటారు ఫేజ్ 1లో వచ్చింది ఉంటుంది నాకు ఫేజ్ 2 అట్లుండదు. ఫేజ్ 1లో మీకు మంచి ఏ కాలేజ్ అయినా రాని కింద కాలేజీలు పెట్టద్దు, ఇక నెక్స్ట్ ఫేజ్లో పైన పెట్టాలి. అప్పుడు మాత్రమే మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటే పైన కాలేజ్ వస్తుంది, ఛాన్సెస్ లేకపోతే ఈ కాలేజీలోనే మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో మనం క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ వచ్చిన కాలేజ్ బుక్ చేసుకోవాలి. సో నాకు వద్దు అనుకుంటే
ఇక మీ ఇష్టం అండి. సో నేను ఇచ్చే టిప్స్ ఇవే, ఎందుకంటే చాలా స్టూడెంట్స్ మిస్ చేసుకుంటారు. సెకండ్ ఫేజ్కి వెళ్దాంలే అనుకుంటే ఫేజ్ 1లోనే 90% ఆఫ్ మంచి కాలేజీలో సీట్స్ అన్నీ బుక్ అయిపోతాయి, కాబట్టి మీరు మిస్టేక్స్ చేయకండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను, ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ ఉంటే ఇంకా ఎడిట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ 2024తో పెట్టండి ఫీజు రియంబర్స్మెంట్ కోసము. ఎవరిదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి హయ్యర్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ అన్న చేయండి, లేదంటే పీజీ సెట్ వాళ్ళకు మెయిల్ అన్న చేయండి, లేదంటే ఎడిట్ ఆప్షన్ వేసుకోండి. అండ్ ఎవరైతే ఎంఫార్మసీ కానీ ఎంటెక్ కానీ మీకు సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ర్యాంకింగ్ ప్రకారంగా. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.